నిజామాబాద్ నగరంలోని 4వ డివిజన్లో 1,60,00,000తో చేపట్టిన పలు అభివృద్ధి పనులను నగర మేయర్ నీతూ కిరణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీలకు అతీతంగా నగర అభివృద్ధి లక్ష్యంగా అన్ని డివిజన్లను అభివృద్ధి చేస్తున్నామన్నారు. నగర ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తా ఎప్పటికప్పుడు అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తున్నామని వెల్లడించారు. నిజామాబాద్ నగరాన్ని ఒక మోడల్ నగరంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నట్లు మేయర్ నీతూ కిరణ్ తెలిపారు. నగర సుందరీకరణతో పాటు అంతర్గత రోడ్ల నిర్మాణం, మురికి కాల్వల నిర్మాణానికి తొలి ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో ప్రజలందరూ కూడా తెలుసు. అదేవిధంగా మన నిజామాబాద్ నగరం కూడా మన అర్బన్ ఎమ్మెల్యే గణేష్ అన్న గారి కృషితోని దినదినాభివృద్ధి జరుగుతూ ఉంది. ప్రతిరోజు కూడా నెలలో ఒక 20 రోజులు మేము ఖచ్చితంగా ఏదో ఒక వార్డులో ఏదో ఒక పని గురించి ఇనాగ్రేషన్స్ చేస్తూనే ఉన్నాము. అవి కూడా తర్వాత కార్యరూపం దాల్చి వారి ప్రజలకు అందుబాటులోకి వస్తూ ఉన్నాయి. డ్రైనేజీలు కానివ్వండి, కల్వర్సే కానివ్వండి, సీసీ, బీటీ, ఏ రోడ్లైనా సరే ఈ విధంగా ప్రజలకు అనుకూలంగా ఏదైతే అవసరం ఉందో అక్కడ కార్పొరేటర్లు ఆలోచించి మరి ఆ విధంగా పనులు జరుగుతూ ఉన్నాయి. మరి అదేవిధంగా ఈరోజు కూడా 23, 24, 26 అలాగే 40 డివిజన్లలో మరి 80 లక్షల వ్యయంతో ఈరోజు 2 బీటీ రోడ్లు అలాగే 2 రోడ్లను ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. అయితే 23వ డివిజన్లో కూడా 20 లక్షలతో బీటీ రోడ్డు గౌరవ కార్పొరేటర్ మల్లేష్ యాదవ్ గారి ఆధ్వర్యంలో, అలాగే 24లో కూడా అలాగే 20 లక్షలతో బీటీ రోడ్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు 47 స్థానిక కార్పొరేటర్ ముదలారం గారి ఆధ్వర్యంలో ఇక్కడ కూడా 20 లక్షలతో సీసీ రోడ్ గురించి ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఈ విధంగా 80 లక్షలతో ఈరోజు కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మరి ఇవే కాకుండా ముందు కూడా చాలా కార్యక్రమాలు చేయబోతా ఉన్నాం. మరి ఎమ్మెల్యే గణేష్ అన్న గారి ఆధ్వర్యంలో మన నిజామాబాద్ కేవలం సుందరీకరణలోనే